హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సాటర్డే టు ఆల్ ఆఫ్ యూ. సో 43 చైనీస్ యాప్స్ని మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. సో దానికి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. సో దీని లోపలికి వెళ్ళే ముందు ఒక్కసారి మన ఫైనల్ అనౌన్స్మెంట్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు 45,000కి ఈ 2 days 3 days మీకు వస్తుంది. ఇది 50 అయిపోతుంది 1st డిసెంబర్ నుంచి. 1st డిసెంబర్ తర్వాత ఎవరైనా ఆ రోజు నుండి ఎవరు జాయిన్ అయినా 50,000. ఈ లోపు ఎవరైనా జాయిన్ అయితే 45,000కి వస్తుంది. 9 into 5,000, 9 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకునే అవకాశం కూడా మీకు ఉంది. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ. దిస్ ఈస్ ద ఫోన్ నెంబర్ 9241262391. ఈ నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. ఇంకా కావాలి అంటే యూ కెన్ కమ్ అండ్ జాయిన్. ట్యాక్ట్ అంటే అర్థం ఏంటి? స్కిల్. ట్యాక్ట్ మీన్స్ ఎ స్కిల్. ఒక యాక్టివిటీని మనం హ్యాండిల్ చేయడానికి మనకున్న స్కిల్ని ట్యాక్ట్ అంటారు. సో టెక్నాలజీ అనే ట్యాక్ట్ని ఇండియా వాడుతుంది. అంటే చైనాని చెక్ చేయడానికి, చైనాని కంట్రోల్ చేయడానికి ఇండియా యూజింగ్ టెక్నాలజీ ట్యాక్ట్. ఒక స్ట్రాటజీ లాగా తీసుకోవచ్చు. ఇండియా మస్ట్ స్టిక్ టు ఏ రూల్స్ బేస్డ్ అప్రోచ్ ఇన్ రెగ్యులేటింగ్ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్ రెగ్యులేట్ చేసే విషయంలో ఇలా జియో పొలిటికల్ ఇష్యూస్ని తీసుకురాకుండా ఒక రూల్ బేస్డ్ అప్రోచ్ని స్టిక్ అవ్వడం అనేది మంచిది. అలా స్టిక్ అవ్వాలి అని చెప్పి చెప్తున్నారు. రూల్ ఫాలో అవ్వకుండా ఇప్పుడు చైనా పైన కోపం ఉంది కదా అని చెప్పి చైనీస్ యాప్స్ని బ్యాన్ చేసేయడం, లేకపోతే ఇంకొకరి పైన కోపం ఉందని చెప్పి వాళ్ళ యాప్స్ని బ్యాన్ చేయడం అలా కాకుండా ద అప్రోచ్ షుడ్ బి బేస్డ్ ఆన్ సర్టెన్ రూల్స్. అలా ఉంటే బాగుంటుంది అనేది పాయింట్ ఇక్కడ. ఇండియాస్ డెసిషన్ ఆన్ ట్యూస్డే టు బ్లాక్ అనదర్ 43 చైనీస్ మొబైల్ అప్లికేషన్స్ హార్డ్లీ కమ్స్ ఎస్ అ సర్ప్రైజ్. హార్డ్లీ అంటే అర్థం ఏంటి? హార్డ్లీ అన్నా, బేర్లీ అన్నా మీనింగ్ ఏంటి? నో. ఇట్స్ నాట్ ఎ సర్ప్రైజ్ అని అర్థం. నో అని, నథింగ్ అని ఆ మీనింగ్ వస్తుందన్నమాట. ఇది ఏమాత్రం సర్ప్రైజింగ్గా లేదు, ఎందుకంటే ఇండియా ఆల్రెడీ చేసింది. ఇంతకుముందు కూడా ఇట్లాంటి పబ్జీని, ఇట్లాంటి యాప్స్ని ఆల్రెడీ బ్యాన్ చేయడం అనేది, టిక్టాక్ని వీటిని బ్యాన్ చేయడం మనం చూసాం. సో కాబట్టి ఇంకొక 43 చైనీస్ మొబైల్ అప్లికేషన్స్ బ్యాన్ చేయడం అనేది ఏమాత్రం సర్ప్రైజింగ్గా లేదు. Since June, following escalation of tensions with China at the border, India has blocked over 250 Chinese mobile apps, a bunch at a time on the ground, on the grounds that they have been engaging in activities which are prejudicial to sovereignty and integrity of India, defense of India, security of state and public order. జూన్ నుండి ఫాలోయింగ్ ఎస్కలేషన్ ఆఫ్ టెన్షన్స్ అంటే ఇండియాకి చైనాకి మధ్యలో బార్డర్ దగ్గర టెన్షన్స్ ఎస్కలేట్ అయ్యాయి. ఎస్కలేషన్ అంటే పెరిగిపోవడం, అంటే ఇద్దరి మధ్య ఉన్న నెగిటివ్ రియాక్షన్స్, అంటే ఒక బ్యాడ్ రిలేషన్స్, టెన్షన్స్, గొడవలు పెరిగిపోతే మనం ఎస్కలేషన్స్ అంటాం. అది పెరిగిపోయిన తర్వాత ఇండియా ఏం చేసింది? హ్యాస్ బ్లాక్డ్ ఓవర్ 250 చైనీస్ మొబైల్ యాప్స్. 250 చైనీస్ మొబైల్ యాప్స్ని ఇండియా ఇప్పటివరకు బ్లాక్ చేసింది. ఏ బంచ్ ఎట్ ఏ టైం, అన్ని ఒకేసారి కాదు, 40-30 ఇలా డిఫరెంట్ బంచెస్ కింద ఒక్కొక్కసారి కొన్ని బ్లాక్ చేసుకుంటూ వెళ్ళింది. ఆన్ ద గ్రౌండ్స్ దట్, అంటే ఏ కారణాల చేత, గ్రౌండ్స్ అంటే రీజన్స్, ఏ కారణాలు చెప్పి చేసింది? దట్ దే హ్యావ్ బీన్ ఎంగేజింగ్ ఇన్ యాక్టివిటీస్ విచ్ ఆర్ ప్రిజుడిషియల్ టు సోవరెయింటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. ఈ యాప్స్ అన్ని కూడా కొన్ని ఎలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నాయంటే విచ్ ఆర్ ప్రిజుడిషియల్ టు సోవరెయింటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. ప్రిజుడిషియల్ అంటే హార్మ్ఫుల్, అని అర్థం. సోవరీనిటీ, దేశ సార్వభౌమాధికారానికి, ఇంటెగ్రిటీ, సమగ్రతకి అవి భంగం కలిగించేలాగా, హాని కలిగించేలాగా వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ ఉన్నాయి, అందుకే వాటిని బ్యాన్ చేశామని చెప్పి చెప్తుంది. ఇంకా ఏంటి? డిఫెన్స్ ఆఫ్ ఇండియా, ఇండియా యొక్క రక్షణ వ్యవస్థకి, అండ్ సెక్యూరిటీ ఆఫ్ స్టేట్, దేశం యొక్క భద్రతకి మరియు పబ్లిక్ ఆర్డర్కి, వీటన్నింటికి కూడా హార్మ్ఫుల్గా ఉన్నాయి ఈ యాప్స్ చేస్తున్న యాక్టివిటీస్. అందుకని వాటిని బ్లాక్ చేస్తున్నాం అన్నాం. బేసికల్గా అదేమీ కాదు, మనకు తెలిసిందే కదా. ఇప్పుడు ప్రతి యాప్ కూడా 250 యాప్స్ అదే పని చేస్తాయా? చెయ్యవు. ఇది ఒక స్ట్రాటజీ. ఇప్పుడు చైనా మనల్ని బార్డర్ దగ్గర, లదాఖ్ బార్డర్ దగ్గర మనల్ని ఇబ్బంది పెడుతుంది. సో దాన్ని కౌంటర్ చేయడానికి ఇండియా యూజ్ చేస్తున్న స్ట్రాటజీ ఇది. సో దానికోసం ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో ఒక క్లాజ్ ఉంటుంది. ఏవైనా సరే ఈ పర్టికులర్ కొటేషన్స్ మధ్యలో ఉన్న యాక్టివిటీస్కి కారణభూతం అయితే యూ కెన్ బ్లాక్ దెమ్ అని ఉంటుంది. సో ఈ క్లాజ్ని ఉపయోగిస్తూ ఇండియా వీటిని బ్లాక్ చేస్తుంది. ఈ రకంగా చైనాని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ద లేటెస్ట్ ఇన్స్టెన్స్ ఆఫ్ యాప్ బ్లాకింగ్ హ్యాస్ కమ్ ఎట్ ఎ టైమ్ when the two sides, which while still talking, are struggling to come up with an agreement for disengagement along the line of actual control.
ఇది ఎటువంటి టైంలో వచ్చింది? ద లేటెస్ట్ ఇన్స్టెన్స్ ఆఫ్ యాప్ బ్లాకింగ్, యాప్‌ని బ్లాక్ చేసిన లేటెస్ట్ ఇన్స్టెన్స్ అనేది ఎప్పుడొచ్చింది? హస్ కమ్ ఎట్ ఎ టైమ్ విత్ 2 సైడ్స్, 2 వైపులు కూడా వైల్ స్టిల్ టాకింగ్, ఒకవైపు చర్చలు జరుగుతున్నాయి ఇండియాకి మరియు చైనాకి మధ్యలో మాట్లాడుతున్నప్పటికీ ఆర్ స్ట్రగ్లింగ్ టు కమ్ అప్ విత్ అన్ అగ్రీమెంట్. ఒక అగ్రీమెంట్‌కి రావడానికి ఇబ్బంది పడుతున్నాయి. అంటే వాళ్ళు చెప్పేది మనకి యాక్సెప్టబుల్‌గా లేదు. మనం చెప్పేది వాళ్ళకి యాక్సెప్టబుల్‌గా లేదు. అందువల్ల స్ట్రగుల్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎక్కడ ఎలాంగ్ ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, లదాఖ్ చుట్టుపక్కల లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ చైనాకి ఇండియాకి మధ్యలో ఉన్న బోర్డర్ లైన్ దగ్గర క్లారిటీ రావట్లేదు. ఇలాంటి టైంలో ఇండియా ఇది చేసింది. ఇప్పుడు ఆల్రెడీ చర్చలు జరుగుతున్నప్పుడు ముందుకు వెళ్ళట్లేదు అనుకునే టైంలో ఇలాంటి నెగెటివ్ రియాక్షన్ వచ్చిందనుకోండి, అవి ఇంకొంచెం వెనక్కెళ్తుంది. మీరు ఇలా చేశారు, ఇంకా చర్చలు వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళకుండా వాళ్ళు వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. సో, సొల్యూషన్ అనేది ఇంకా టైం పట్టేసేలా ఉంటుంది అని అర్థం. విత్ ద ఇమ్మెన్స్‌లీ పాపులర్ టిక్‌టాక్ అండ్ పబ్‌జీ ఆల్రెడీ బ్లాక్డ్. ఈ 2 ఆల్రెడీ బ్లాక్ అయిపోయాయి. టిక్‌టాక్ మరియు పబ్‌జీ. దిస్ టైమ్ ఇట్ వాస్ ద టర్న్ ఆఫ్ ద లైక్స్ ఆఫ్ అలీపే క్యాషియర్, స్నాక్ వీడియో, చైనీస్ సోషల్, ఎడో యాప్ అండ్ అలీబాబా వర్క్ బెంచ్ టు మీట్ ద సేమ్ ఫేట్. ఆల్రెడీ మనకి పబ్‌జీ మరియు టిక్‌టాక్ యాప్స్ బ్యాన్ అయిపోయాయి, బ్లాక్ అయిపోయాయి. ఈసారి చైనీస్ సోషల్, అలీపే క్యాషియర్, స్నాక్ వీడియో, ఎడోర్ యాప్, అలీబాబా వర్క్ బెంచ్ దే మెట్ ద సేమ్ ఫేట్. వాటికి కూడా అదే కర్మ పట్టింది, లేదా అదే వాట్ యూ కాల్, వాటికి ఏ పరిస్థితి వచ్చిందో వీటికి అదే పరిస్థితి వచ్చింది అనే మీనింగ్ అనమాట. సో, మీటింగ్ ద సేమ్ ఫేట్ అంటే వాటికి ఎటువంటి ఫైనల్ థింగ్ వచ్చిందో వీటికి అదే, అంటే బ్లాక్ అయిపోయాయి. అవి ఎలా బ్లాక్ అయిపోయాయి, ఇది కూడా అలాగే బ్లాక్ అయిపోయాయి అని అర్థం. ఇప్పుడు ఏదైనా జరిగితే అంటాం కదా, నా ఫేట్ రా, నా ఫేట్ ఇది, నా కర్మ ఇది, అందుకే ఇలా జరిగింది అంటాం. అలాగే వాటికి ఎలా జరిగిందో వీటికి అలాగే జరిగింది అని అర్థం. చైనా, not for the first time either, has charged India with using national security as an excuse to target Chinese apps. సో, చైనా ఏమంటుంది? నేషనల్ సెక్యూరిటీ అనేది మీరు ఒక ఎక్స్‌క్యూజ్‌గా వాడుతున్నారు. అది ఎక్స్‌క్యూజ్‌గా వాడి చైనీస్ యాప్స్‌ని మీరు టార్గెట్ చేస్తున్నారని చెప్పి ఇండియా పైన ఆరోపణ చేసింది. సో, చార్జ్ విత్ ఇది కాంబినేషన్ అనమాట. యూ చార్జ్ సమ్‌వన్ విత్ ఏంటి? పలానా పని చేస్తున్నారని చెప్పి ఆరోపించడం. ఫర్ ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు చార్జ్డ్ జగన్ విత్ కరప్షన్. సో, కరప్షన్ చేస్తున్నారు అని చెప్పి జగన్ పైన ఆయన ఆరోపణ చేశారు. సో, అలాగే ఎలీజ్ అంటారు. ఎలీజ్ అన్న ఆరోపించడమే, ఎక్యూజ్ అన్న ఆరోపించడమే. లేదా చంద్రబాబు నాయుడు ఎక్యూజ్డ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఆఫ్ కరప్షన్. ఎక్యూజ్ తర్వాత ఆఫ్ వస్తుంది, చార్జ్ తర్వాత విత్ వస్తుంది. ఇది కాంబినేషన్. చార్జ్‌కి విత్‌కి మధ్యలో ఆబ్జెక్ట్, ఎక్యూజ్‌కి ఆఫ్‌కి మధ్యలో ఆబ్జెక్ట్. జావో లిజియన్ spokesperson of the Chinese Foreign Ministry, has asked India to correct its discriminatory approach and avoid causing further damage to bilateral cooperation. సో, ఈయన ఏమంటున్నాడంటే, ఇండియాకి డిస్క్రిమినేటరీ అప్రోచ్ ఆపండి, దీనివల్ల ఇంకా బైలేటరల్ కోఆపరేషన్ అనేది ఇంకా ఫర్దర్ డ్యామేజ్ జరుగుతుంది, సహకారాలు తగ్గిపోతాయి, మీరు ఇలా చేస్తే మేం చేయాల్సి వస్తుంది, రిలేషన్స్ ఇంకా పాడైపోతాయి అని చెప్పి ఆయన, చైనీస్ ఫారిన్ మినిస్ట్రీ యొక్క స్పోక్స్ పర్సన్ ఆయన అంటున్నారు. మీరు డిస్క్రిమినేటరీ అప్రోచ్ ఆపండి అంటున్నారు. డిస్క్రిమినేటరీ అప్రోచ్ అంటే అర్థం ఏంటి? వివక్షాపూరితమైన, ఒక్క చైనీస్ మొబైల్ యాప్స్‌కి మాత్రమే ఎందుకు అలా చేస్తున్నారు, మిగిలిన వాళ్ళు వదిలేస్తున్నారు అంటే ఒకళ్ళని సెపరేట్‌గా టార్గెట్ చేయడం. ఇట్లాంటిది మీరు ఆపండి, దీనివల్ల ఇద్దరి మధ్య రిలేషన్స్ ఇంకా పాడైపోతాయి, బైలేటరల్ కోఆపరేషన్‌కి ఇంకా డ్యామేజ్ జరుగుతుందని చెప్పి ఆయన చెప్తున్నారు. చైనా క్రైయింగ్ డిస్క్రిమినేషన్ ఈజ్ ఐరానికల్. చైనా క్రైయింగ్ డిస్క్రిమినేషన్ ఈజ్ ఐరానికల్. చైనా డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడడం అనేది ఐరానికల్‌గా ఉంది. వివక్ష అనే పదం చైనా వాడకూడదు. ఐరానీ అంటే అర్థం ఏంటంటే డూయింగ్ సంథింగ్ ఆర్ దట్ ఈస్ కాంట్రడిక్టరీ టు వాట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఎక్స్‌పెక్ట్ చేసేదానికి ఆపోజిట్‌గా కాంట్రడిక్టరీగా ఏదైనా జరిగితే దాన్ని ఐరానికల్ అంటాం. పోలీస్ స్టేషన్‌లో దొంగలు పడ్డారు అంటాం. పోలీస్ స్టేషన్ దేనికోసం? దొంగల్ని పట్టుకోవడం కోసం. మరి పోలీస్ స్టేషన్‌లోనే దొంగలు పడితే? ఆ దొంగల్ని పట్టుకునేదే పోలీసులని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అలాంటి పోలీస్ స్టేషన్‌లోనే దొంగతనం జరిగింది. ఇట్ ఈస్ ఐరనీ దట్ పోలీస్ స్టేషన్ హాస్ బీన్ రాబ్డ్ అలా చెప్తాం. అలాగే ఫైర్ స్టేషన్‌లోనే మంటలొచ్చాయి. ఫైర్ స్టేషన్ కాలిపోతుంది. ఎక్కడన్నా మంటలొస్తే ఫైర్ స్టేషన్ వచ్చి మంటలు ఆర్పుతుంది. మరి ఫైర్ స్టేషన్‌లోనే మంటలొచ్చాయి అంటున్నారు. సో, ఎక్స్‌పెక్టేషన్‌కి అపోజిట్. మనం జనరల్‌గా ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం? మంటలొస్తే ఫైర్ స్టేషన్ ఆపుతుందంటాం. కానీ అక్కడ అపోజిట్‌గా ఫైర్ స్టేషన్‌లోనే మంటలొచ్చాయి అంటాం. అలాగే ఇక్కడ కూడా చైనాయే దొంగ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనాయే ఏ విషయంలోనైనా సరే డిస్క్రిమినేషన్ చేస్తుంది. ఎందుకంటే చైనాలో ఇంటర్నెట్ అనేది హైలీ రెగ్యులేటెడ్. మనం ఇంతగా వాడే గూగుల్ గాని, ఫేస్‌బుక్ గాని ఇవన్నీ చైనాలో ఉండవు. అక్కడ వేరే యాప్స్ ఉంటాయి.
సో వాళ్ళు వేరే వాళ్ళని రానివ్వరు, బ్లాక్ చేస్తూ ఉంటారు, ఇంటర్నెట్‌ని రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. డిస్క్రిమినేటరీ అప్రోచ్ ఫాలో అవుతుంటారు చైనా. సో చైనా అనేది డిస్క్రిమినేటరీ అప్రోచ్, దెయ్యాలు వేదాలు వల్లించడం అంటాం చూడండి తెలుగులో. మీరే దొంగలు, మీరు దొంగతనం గురించి మాట్లాడుతున్నారా? డిస్క్రిమినేషన్‌కి మారు పేరే చైనా. మీరు డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడుతున్నారా? అందుకే ఐరానికల్. ఇట్ ఈస్ కాంట్రరీ టు వాట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్. చైనా ఫాలోస్ దీస్ డిస్క్రిమినేటరీ అప్రోచెస్ ఇన్ రెగ్యులేటింగ్ దేర్ ఇంటర్నెట్. అలాంటిది ఇప్పుడు చైనా టాకింగ్ అబౌట్ డిస్క్రిమినేషన్ ఈస్ ఐరానికల్. అర్థమైందా? ఇది దీని యొక్క కథ. చైనా క్రైయింగ్ డిస్క్రిమినేషన్ ఇస్ ఐరానికల్. ఇట్స్ వర్షన్ ఆఫ్ ద ఇంటర్నెట్ ఇస్ టైట్‌లీ కంట్రోల్డ్ అండ్ హెవీలీ సెన్సార్డ్. వాళ్ళ ఇంటర్నెట్ అనేది టైట్‌లీ కంట్రోల్డ్, హెవీలీ సెన్సార్డ్. సెన్సార్డ్ అంటే వాళ్ళకి ఏది కన్వీనియంట్‌గా ఉంటే దాన్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. మిగిలినవి ఆపేస్తారు. సెన్సార్ సర్టిఫికేట్ ఏం చేస్తుంది? అబ్జెక్షనబుల్ కంటెంట్ ఏదన్నా ఉంటే దాన్ని కట్ చేసేస్తుంది కదా! సిమిలర్‌గా వాళ్ళు కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కంటెంట్ అబ్జెక్షనబుల్, చైనీస్ ప్రజలు ఇది చూడకూడదు అనుకుంటే దాన్ని కట్ చేసేస్తారు. అంటే అక్కడ చూసే అవకాశం ఉండదు. సెన్సార్ అంటే మీనింగ్ అది. అండ్ హ్యాస్ బీన్ సో ఫర్ ఇయర్స్. అలా కొన్ని సంవత్సరాలుగా ఉంది. హ్యాస్ బీన్ సో ఫర్ ఇయర్స్. కొన్ని సంవత్సరాలుగా అలాగే ఉంది చైనీస్ ఇంటర్నెట్. చైనా యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వాళ్ళు డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడడం అనేది ఐరానికల్. దేర్ మే నాట్ బి మచ్ టు ఆర్గ్యూ అగైన్స్ట్ డెసిషన్స్ మేడ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. ఆఫ్ కోర్స్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి వాటిని గ్రౌండ్స్‌గా తీసుకొని ఏదైనా మనం డెసిషన్స్ తీసుకుంటే దాని గురించి మనం ఎక్కువగా ఆర్గ్యూ చేయలేం. ఎందుకంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ దేశ భద్రతకు మించింది ఏది లేదు కదా! ఇది కరెక్టా? తప్పా? అలా ఎందుకు చేశారు? ఎక్కడ నేషనల్ సెక్యూరిటీ అనేది రాదు. వేరే విషయాల్లో అలా ఎందుకు చేశారు? ఇలా ఎందుకు చేశారు? అని అంటాం. నేషనల్ సెక్యూరిటీని కారణంగా చూపుతూ మనం ఒక పని చేసినప్పుడు జనరల్‌గా పీపుల్ డోంట్ క్వెషన్ అండ్ దేర్ ఇస్ నాట్ మచ్ టు ఆర్గ్యూ. బికాజ్ దట్స్ ది అల్టిమేట్ థింగ్. మన దేశాన్ని మనం కాపాడుకుంటేనే మిగిలినయన్నీ వస్తాయి. సో కాపాడుకోవడంలోనే ఇష్యూస్ వస్తున్నాయి అనే కారణంతో మనకు నిర్ణయం తీసుకున్నప్పుడు దేర్ మే నాట్ బి మచ్ టు ఆర్గ్యూ. ఆర్గ్యూ చేయడానికి ఏమి ఉండదు. బట్ the question to ask is, would this have come about if all was hunky dory between the two countries? కానీ మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే నిజంగానే ఈ సిచ్యువేషన్ వచ్చేదా? ఇప్పుడు ఒకవేళ ఇండియాకి చైనాకి మధ్యలో రిలేషన్స్ అనేవి హంకీ డోరీ అంటే నైస్, గోయింగ్ వెల్, రిలేషన్స్ అన్ని కూడా బాగుంటే ఈ పరిస్థితి వచ్చేదా? రిలేషన్స్ పాడైపోయాయి కాబట్టి ఇప్పుడు చైనీస్ యాప్స్ సడన్ గా నేషనల్ ఇంటెగ్రిటీని, సావరెనిటీని, భద్రతని దెబ్బతీసేలాగా కనిపిస్తున్నాయి. బట్ అదర్వైజ్ అవి నిజంగా అలా రిలేషన్స్ బాగుండేటప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చేదా అనేది క్వశ్చన్. అది అడగాలి మనం అంటున్నారు. ఇది అందరికీ తెలిసిందే. సో ఇది ఓపెన్ ఫ్యాక్ట్. ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ అవన్నీ కూడా మనం కారణాలుగా చూపుతున్నాం. అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే చైనా మనల్ని ఇబ్బంది పెడుతోంది. సో వీ హావ్ టు టీచ్ దెమ్ ఎ లెసన్. దట్స్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. అందుకని ఇలాంటి యాక్టివిటీస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇండియన్ మార్కెట్‌ని మీ చైనీస్ కంపెనీస్, చైనీస్ యాప్స్ చాలా వాడుతున్నాయి. సో దే ఆర్ మేకింగ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫ్రమ్ ఇండియన్ మార్కెట్ అండ్ స్టిల్ యూ ఆర్ పుట్టింగ్ అస్ ఇంటూ ట్రబుల్ ఎట్ బార్డర్ అనే పాయింట్ ఇక్కడ వస్తుంది. సో ఒక రకంగా టిట్ ఫర్ టాట్, మీరు దెబ్బతీస్తున్నారు కాబట్టి మేము కూడా ఇలా మీకు ఇబ్బంది పెడతాము అని ఇండియా తన వ్యూ పాయింట్‌ని ఈ రకంగా చూపిస్తుంది. In the short run, it may be useful for India to use its vast market for internet services as a leverage in its attempts to keep China in check at the border. షార్ట్ రన్‌లో ఇది మనకి హెల్ప్ అవ్వచ్చు. ఎందుకంటే ఇండియా అనేది చైనీస్ కంపెనీస్‌కి ఒక వాస్ట్ హ్యూజ్ మార్కెట్. ఓకే. ఫర్ ఇంటర్నెట్ సర్వీసెస్. ఇప్పుడు మనకి క్యామ్ స్కానర్ ఉండేది. ఇప్పుడు అడోబ్ స్కానర్ వాడడం మొదలుపెట్టాం. క్యామ్ స్కానర్ అనేది చైనీస్ యాప్. టిక్ టాక్ ఆగిపోయింది. తర్వాత మనకి పబ్‌జీ గేమ్స్. పబ్‌జీ ఆగిపోయాక ఇప్పుడు ఇండియన్ గేమ్ ఇవన్నీ లూడోలు ఇలాంటివన్నీ ఫేమస్ అవుతున్నాయి. సో వీటికి బేసికల్‌గా ఇంటర్నెట్ సర్వీసెస్ ఇండియన్ ఇంటర్నెట్ సర్వీసెస్ అనేది హ్యూజ్ మార్కెట్ ఫర్ చైనీస్ కంపెనీస్. అది ఆల్రెడీ మార్కెట్ బిల్డ్ అయిపోయింది వాళ్ళకి. సో కాబట్టి ఇప్పుడు ఒక్కసారిగా బ్లాక్ చేసేసరికి విలవిల్లాడతారు. సో దాన్ని మనం లివరేజ్‌గా వాడుతున్నాం. వి ఆర్ యూజింగ్ ఇట్ యాస్ ఎ లివరేజ్. ఓకే. మన చైనాని టు కీప్ చైనా ఇన్ చెక్. చెక్ అంటే కంట్రోల్‌లో పెట్టడం. చెక్ అంటే టు కీప్ సమ్‌వన్ ఇన్ చెక్ అంటే వాళ్ళని కంట్రోల్‌లో పెట్టడం అని అర్థం అన్నమాట. సో వాళ్ళని కంట్రోల్‌లో పెట్టడానికి వీటిని వాడడం. అర్థమవుతుందా? వీటిని వాడడం అనేది ప్రస్తుతానికి హెల్ప్ అవుతుంది. కానీ ఫ్యూచర్‌లో కాదు. ఇబ్బంది పెడుతున్న తర్వాత. దానివల్ల వివిధ దేశాలు మనల్ని నెగెటివ్‌గా చూసే అవకాశాలుంటాయి. ఇదేంటి ఇండియాలో ఎప్పుడు పడితే అప్పుడు బ్లాక్ చేసేస్తారా? మేమేదో కొత్త యాప్ లాంచ్ చేద్దాం అనుకున్నాం ఇండియాలో. ఇలా చేసేస్తే మనకి ఆ పరిస్థితి వస్తే అనే భయం అనేది గ్లోబల్ ఇన్వెస్టర్స్‌కి వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్బిట్రరీ డెసిషన్స్ అంటే వాళ్ళు సరైన రీజన్స్ లేకుండా, లాజిక్ లేకుండా గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయాలు తీసేసుకుంటే మనం పెట్టుబడులు పెడితే మనం నష్టపోతామేమో అని ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియాకి రావడానికి ఆలోచించే పరిస్థితులు వస్తాయి. అందుకని ఇన్ ద షార్ట్ రన్ ఇట్ మే బి యూస్‌ఫుల్. ఓకే. షార్ట్‌లో మనకి ప్రస్తుతానికి అది ఉపయోగపడొచ్చు. కానీ ఫ్యూచర్‌లో ఇబ్బంది పెడుతుంది.
ఓకే, అది ఉద్దేశం అనమాట. ఓకే, ఇక్కడ లివరేజ్ అంటే అర్థం ఏంటంటే మనకి ఆల్రెడీ ఇండియా అనేది ఒక మార్కెట్, స్ట్రాంగ్ మార్కెట్గా ఉంది. దాన్ని ఉపయోగించి యూఆర్ యూజింగ్ ఇట్ యాజ్ అ లీవర్, దాన్ని ఒక అడ్వాంటేజ్గా నువ్వు ఉపయోగించి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఓకే, ఇట్ ఈస్ ది పవర్ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, అలా మనం తీసుకోవచ్చు. ఓకే, చూద్దాం. ఈ పవర్ ఏంటిది, ఈ వాస్ట్ మార్కెట్ మనకి బలాన్ని ఇచ్చింది. మా మార్కెట్ మీరు వాడుకుంటున్నారు, ఇది ఇప్పుడు ఆపితే మీరు ఏం చేస్తారో చూస్తాం. సో దట్ గేవ్ యూ దట్ స్ట్రెంగ్త్, అది లీవరేజ్ అనమాట. ఓకే, ఇప్పుడు మీకు ఎలా వాడతారంటే క్రికెట్ కామెంటరీ మీరు ఎక్కువగా వింటూ ఉంటే ఈ పదం వస్తుందన్నమాట. ఇప్పుడు ఇండియాకి మంచి స్వింగ్ బౌలర్స్ ఉన్నారనుకోండి, స్వింగ్ బౌలర్స్ బంతిని రెండు వైపులా స్వింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. అక్కడ మనం ఆడుతున్న గ్రౌండ్ వచ్చేసి ఫాస్ట్ బౌలింగ్‌కి, స్వింగ్ బౌలింగ్‌కి అనుకూలంగా ఉందనుకోండి. సో గ్రౌండ్ అండ్ కండిషన్స్ ఇండియా మస్ట్ లివరేజ్ ది కండిషన్స్ అవైలబుల్ దేర్ టు నాక్ దెమ్ డౌన్, నాక్ ది అపోజిషన్ డౌన్. ఇండియాకి మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, స్వింగ్ బౌలర్స్ ఉన్నారు. అపోజిషన్ పార్టీకి స్పిన్ బౌలర్స్ బాగున్నారు కానీ ఫాస్ట్ బౌలర్స్ సరిగ్గా లేవు. సో గ్రౌండ్ దగ్గర ఉన్న పరిస్థితులు పచ్చిక దట్టంగా ఉంది, మంచి చిన్న బ్రీజ్ వస్తుంది, ఇదంతా కూడా ఫాస్ట్ బౌలింగ్‌కి అనుకూలంగా ఉందనుకోండి. దెన్ ఇండియా మస్ట్ లివరేజ్ ఇట్. అంటే ఆ పరిస్థితులు మనం అనుకూలంగా వాడుకోవడం. అంటే మన స్ట్రెంగ్త్‌కి అది అనుకూలంగా ఉంది. ఎందుకంటే మనకి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, స్వింగ్ బౌలర్స్ ఉన్నారు. అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా అంతే. ఇండియాకి వాస్ట్ ఇంటర్నెట్ సర్వీసెస్ అనేది మన మార్కెట్. హ్యూజ్ మార్కెట్. సో దీన్ని మనం లివరేజ్ చేసుకున్నాం. దాన్ని వాడుకొని చైనాని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది షార్ట్ టర్మ్‌లో, ఇన్ ద ఇమ్మీడియేట్ టర్మ్ చైనాని ఇబ్బంది పెడుతుంది. వాళ్ళు కంట్రోల్ అవ్వడానికి అవకాశం కనిపిస్తుంది. ఇండియన్ యాప్ ఆల్టర్‌నేటివ్స్ మే ఆల్సో ఫైండ్ ద మచ్ నీడెడ్ స్పేస్ టు గ్రో నౌ. ఇప్పుడు ఏ యాప్స్ అయితే మనం బ్యాన్ చేసేసామో వాటికి జనాలు ఆల్రెడీ అలవాటు పడిపోయారు. సో వాళ్ళు ఏం చేస్తారు, అలాంటి యాప్స్ ఇంకేమైనా ఉన్నాయని వెతుకుతారు. సో ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా ఆబ్వియస్‌గా వాటిపైన ఫోకస్ చేసి అలాంటి యాప్స్‌ని తయారు చేసి వాళ్ళు కూడా వాళ్ళ మార్కెట్‌ని గ్రో చేసుకోవడానికి ఒక మంచి స్పేస్ దొరికింది, అవకాశం దొరికింది ఇప్పుడు. అండ్ ఇనీషియల్ రిపోర్ట్స్ ఇండికేట్ యాస్ మచ్, ఇనీషియల్ రిపోర్ట్స్ కూడా అవే చూపిస్తున్నాయి మనకి. టిక్ టాక్ పోయాక ఈ రొపోసో ఇట్లాంటి కొన్ని యాప్స్ కొన్ని ఇండియాలో ఫేమస్ అయ్యాయి. దానికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఖాళీగా ఉండలేక ఇంకా ఏమైనా యాప్స్ ఉన్నాయని చూస్తుంది. ఇందులో ఇండియన్ డెవలప్డ్ యాప్స్ పేరు తెచ్చుకుంటున్నాయి. వాళ్ళకి కూడా రెవెన్యూ వస్తుంది. అలాగే మీకు పబ్‌జీ పోయాక లూడో ఇట్లాంటివి రావడం ఇట్లాంటివన్నమాట. బట్ దేర్ ఆర్ ఎ ఫ్యూ రిస్క్స్ విత్ దిస్ అప్రోచ్. కానీ ఈ అప్రోచ్‌తో ఒక రిస్క్ ఉంది. కొన్ని రిస్కులున్నాయి. ఏంటవి? ఎస్పెషల్లీ గివెన్ ఇండియాస్ గ్లోబల్ అంబిషన్స్ ఇన్ టెక్నాలజీ. టెక్నాలజీ విషయంలో ఇండియాకి గ్లోబల్ అంబిషన్స్ ఉన్నాయి. ఓన్లీ మన మార్కెట్ మనం చూసుకోవడం అనే కాదు. సో, ఇలాంటి అప్రోచ్‌తో కొన్ని రిస్కులున్నాయి. ఏంటి ఆ రిస్కులు చూద్దాం. ఫస్ట్, దిస్ అప్రోచ్ రన్స్ ద రిస్క్ ఆఫ్ ట్రిగ్గరింగ్ అన్ అన్‌కన్వెన్షనల్ బ్యాటిల్ బిట్వీన్ ద 2 కంట్రీస్ ఇన్ ద లార్జర్ టెక్నాలజీ రియాల్మ్, ఇఫ్ నాట్ ఇన్ ద లార్జర్ బిజినెస్ స్పేస్. బిజినెస్ స్పేస్ సంగతి పక్కన పెడితే, రియాల్మ్ అంటే డొమైన్ ఆఫ్ యాక్టివిటీ. టెక్నాలజీ డొమైన్‌లో ఇండియాకి, చైనాకి మధ్యలో ఒక బ్యాటిల్ మొదలయ్యే అవకాశం ఉంటుంది. మీరు మా టెక్నాలజీ యాప్స్‌ని బ్యాన్ చేశారు. ఇంకోసారి చైనా కూడా ఇండియన్ టెక్నాలజీని చెక్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. ఇండియాకి పెద్ద పెద్ద అంబిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకళ్ళ అంబిషన్స్‌ని మనం ఇప్పుడు కట్ చేసేసాం. చైనీస్ యాప్స్ యొక్క అంబిషన్స్ కట్ అయిపోయినట్టుగా ఒకసారి ఒక మార్కెట్ వాళ్ళు దే మైట్ హావ్ ఇన్వెస్టెడ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఇంటూ దిస్. ఇండియా కోసమే సెపరేట్‌గా ఎంతో మందిని ఎంప్లాయ్ చేసుకొని ఉండొచ్చు. ఎంతో మందిని వాట్ యూ కాల్ ఎన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ కోట్లలో టర్నోవర్ వస్తుంది కాబట్టి ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు దట్ ఎంటైర్ ఇన్వెస్ట్‌మెంట్ విల్ గో వేస్ట్. ఎందుకంటే మొత్తం ఇక్కడ బిజినెస్ జీరో అయిపోయింది. అంటే వాళ్ళ యాంబిషన్స్ అన్నీ కట్ అయిపోయాయి. సో సిమిలర్‌గా ఇండియన్ టెక్నాలజీ కంపెనీస్ గాని ఏవైనా సరే చేసేటప్పుడు వాటిని కంట్రోల్ చేయడానికి చైనా కూడా, ఒకవేళ చైనా మార్కెట్ పైన మనం ఆధారపడి ఉంటే వాళ్ళు కూడా ఇలాగే చేసే అవకాశాలుంటాయి. దానివల్ల మన వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ఇట్ మైట్ ట్రిగ్గర్ బ్యాటిల్ బిట్వీన్ ద 2 కంట్రీస్. ఈ స్పేస్‌లో ఒక యుద్ధం జరగొచ్చు. ఒక బ్యాటిల్ జరగొచ్చు. మన వాళ్ళని వాళ్ళు, వాళ్ళని మనం ఇలా కంట్రోల్ చేసుకోవడానికి, చెక్‌మేట్ చేయడానికి ప్రయత్నాలు చేయడం ద్వారా. China, being an important player in the technology global supply chain, will be hard, if not impossible, to sideline. గ్లోబల్ సప్లై చైన్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఏదైనా ఒక కన్జ్యూమర్‌కి అల్టిమేట్‌గా ఒక ప్రొడక్ట్ లేదా సర్వీస్ అందడానికి ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో మొత్తం దట్ ఎంటైర్ స్టఫ్ ఈస్ కాల్డ్ సప్లై చైన్. సో, ఈరోజు మనకి లెట్ అస్ సే ఒక బ్యాంకింగ్ సర్వీస్ తీసుకోండి. ఈరోజు ఒక కస్టమర్‌కి బ్యాంకింగ్ సర్వీస్ అందుతుంది అంటే, అక్కడ మన సప్లై చైన్‌లో ఎవరొస్తారు? బ్యాంక్స్ ఒస్తాయి. బ్యాంక్స్‌కి టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తున్న ఐటీ కంపెనీస్ ఒస్తాయి. అలాగే ఇంకా ఏమైతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్న డేటా మనకి ఉంటాయి చూడండి. బ్యాంక్ యొక్క డేటా అంతా కూడా పెట్టుకోవడానికి వాళ్ళకి డేటా సెంటర్స్ ఉంటాయి. డేటా సెంటర్స్ మేనేజ్ చేసేవాళ్ళొస్తారు. ఇలా అందరూ అన్నమాట. సో, దిస్ ఎంటైర్ థింగ్ విల్ బి కాల్డ్ సప్లై చైన్. ఫినాన్షియల్ టెక్నాలజీ అందించేవాళ్ళు, ఫినాన్స్ ఎక్స్‌పర్ట్స్ ఇదంతా. సో, హూఎవర్ ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ టెక్నాలజీ ప్రొవైడర్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్, మనీ ప్రొవైడర్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ విల్ బి పార్ట్ ఆఫ్ ద సప్లై చైన్. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకోండి. దానికి రా మెటీరియల్ ఇచ్చేవాడు,
రా మెటీరియల్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు, ప్రొడ్యూస్ చేసిన తర్వాత మార్కెటింగ్ చేసేవాళ్ళు, వేరే చోటికి పంపించేవాళ్ళు. దిస్ ఎంటైర్ థింగ్ ఈస్ కాల్డ్ సప్లై చైన్. ఈ గ్లోబల్ టెక్నాలజీ సప్లై చైన్‌లో చైనా ఆల్రెడీ చాలా పెద్ద కంపెనీ. అండ్ ఇట్ విల్ బి వెరీ హార్డ్ ఫర్ ఇండియా, ఇఫ్ నాట్ ఇంపాసిబుల్, ఇంపాసిబుల్ కాదు కానీ ఇట్ విల్ బి వెరీ హార్డ్ టు సైడ్ లైన్ దెమ్. వాళ్ళని పక్కకు తోసేయడం అనేది అంత ఈజీ కాదు. వాళ్ళు లేకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మూవ్ ఫర్దర్. అంత స్ట్రాంగ్‌గా వాళ్ళు ఉన్నారు. సెకండ్ థింగ్, there is a risk that moves such as blocking apps would be perceived adversely by global investors and internet companies. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. ఇలా యాప్స్‌ని మూవ్ చేయడం లాంటివి ఏదైనా చేస్తే గ్లోబల్ ఇన్వెస్టర్స్ మరియు ఇంటర్నెట్ కంపెనీస్ దాన్ని రాంగ్‌గా, అడ్వర్స్‌లీ అంటే నెగెటివ్‌గా పర్సీవ్ అంటే చూడడం. సి అంటే వాళ్ళు దాన్ని నెగెటివ్‌గా చూడడం అంటే మామూలుగా చూడడం అని కాదు. అలా భావించడం. తప్పుగా భావించే అవకాశాలున్నాయి. ఓహో! ఇండియాలో ఇలా చేస్తారా? సడెన్‌గా ఏమైనా ఇలా చేసేస్తారా? ఆర్బిట్రరీ డెసిషన్స్ తీసేసుకుంటారా సడెన్‌గా? అనే భయాలు వాళ్ళకొచ్చే అవకాశాలుంటాయి. ఎస్పెషల్లీ గ్లోబల్ ఇన్వెస్టర్స్‌కి, ఇంటర్నెట్ కంపెనీస్‌కి. వేరే వాళ్ళు మన దేశంలో పెట్టుబడులు పెడదాం అని వద్దాం అనుకున్నా, ఇలాంటి డెసిషన్స్ జరుగుతున్నాయంటే మనం ఒక 100,00,00,000 పెట్టుబడి పెట్టి సడెన్‌గా బ్యాన్ అన్నారనుకోండి, మొత్తం అంతా లాస్ అయిపోతాము అని రెండోసారి ఆలోచించే అవకాశాలుంటాయి. అది కూడా కొంచెం నెగెటివ్‌గా మన ఇమేజ్‌ని దెబ్బతీస్తుంది. While it is true that there has been some pushback against Chinese companies and technology globally, India must stick to a rules-based approach in regulating the internet. అయితే ఒకటి ఇక్కడ మనం బ్లాక్ చేస్తుంది వేరే కంట్రీది కాదు, చైనా. చైనా పరంగా వరల్డ్ వైడ్ నెగటివిటీ ఉంది. సో చైనీస్ కంపెనీస్ పట్ల, చైనీస్ టెక్నాలజీ పట్ల గ్లోబల్‌గా పుష్ బ్యాక్ జరుగుతోంది. నాట్ జస్ట్ ఇన్ ఇండియా. సో కాబట్టి అనుకున్నంత నెగెటివ్‌గా ఉండకపోవచ్చు. కానీ ఇండియా మస్ట్ స్టిక్ టు ఎ రూల్స్ బేస్డ్ అప్రోచ్ ఇన్ రెగ్యులేటింగ్ ఇంటర్నెట్. ఇంటర్నెట్‌ని రెగ్యులేట్ చేయడంలో మరి చైనా చేసే పనులే మనం కూడా చేస్తే ఎలా ఉంటుంది? చైనా డిస్క్రిమినేటరీ అప్రోచెస్ ఫాలో అవుతుంది వాళ్ళ దేశంలో. మనం కూడా అలాగే చేస్తే ఎలా ఉంటుంది? సో ఇండియా మస్ట్ ఫాలో రూల్స్ బేస్డ్ అప్రోచ్. ఒక నిర్ణయం తీసుకుంటే ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఎ సర్టెన్ రూల్. ఒక పర్టిక్యులర్ యాప్ బ్యాన్ చేశారు. అది అది దేన్ని ఉల్లంఘించింది? ఎందుకు చేసిందని చెప్పి సరైన రీజన్స్ ఇచ్చి చేస్తే పర్లేదు. అలా లేనప్పుడు ఏమవుతుందంటే అన్సర్టెన్ ఎన్వైర్న్మెంట్ బిల్డ్ అయిపోతుంది. కొత్త కంపెనీలు వచ్చినప్పుడు, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు నన్ను బ్యాన్ చేయండి. ఓకే. నేనేం తప్పు చేస్తే బ్యాన్ చేశారో చెప్పండి అనేది ఉంటుంది కదా ఎవరికైనా సరే. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. చైనాకి మనకి పొలిటికల్ ఇష్యూస్ వల్ల మనం బ్యాన్ చేస్తున్నాం. ఆల్‌దో వి సే నేషనల్ సెక్యూరిటీ యాస్ ఎ రీజన్, బట్ ద యాక్చువల్ రీజన్ ఈస్ పొలిటికల్ ఇష్యూ దట్ ఎవ్రీబడీ నోస్. ఈవెన్ ఇఫ్ ద గవర్నమెంట్ సేస్ అదర్‌వైజ్ ఎవ్రీబడీ నోస్ దట్. దేర్ ఈస్ ఎ నీడ్ టు ఇంప్లిమెంట్ ద లాంగ్ పెండింగ్ డేటా ప్రొటెక్షన్ లా. డేటా ప్రొటెక్షన్‌కి సంబంధించి ఇండియాలో చట్టం లేదు ఈ రోజు వరకు. అది బిల్లు రూపంలో ఉండిపోయింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఎప్పటినుంచో పెండింగ్. డేటా ప్రొటెక్షన్ అంటే అర్థం ఏంటంటే 2017లో మీకు తెలిసింది కేఎస్ పుట్టస్వామి కేసులో రైట్ టు ప్రైవసీ ఈస్ ఫండమెంటల్ రైట్ అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పింది. సో వ్యక్తిగత గోప్యత, మన యొక్క డేటా యొక్క గోప్యత, వాటి ప్రైవసీ కూడా ఫండమెంటల్ రైటే. ఇప్పుడు మీరు గూగుల్ గాని, ఫేస్‌బుక్ గాని, ఈ కంపెనీస్ అన్నీ కూడా మన యూజర్ మన 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 డేట్ ఆఫ్ బర్త్, మన పేరు, మన సర్‌నేమ్, మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళకిస్తాం. సో మన డేటా అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఆ డేటా ఎక్కడుంటుంది? ఇండియాలో ఉండదు. దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ డేటా సెంటర్స్. ఆ డేటా సెంటర్ సింగపూర్‌లోనో వేరే చోట్లనో ఉంటాయి. సో దట్ డేటా ఈస్ లయింగ్ ఔట్‌సైడ్. అలాగే సో ఇండియాలో ఏమవుతుందంటే ఇప్పుడు మన దేశ ప్రజల యొక్క డేటా అనేది మన దేశంలో లేదు. అది వేరే దేశంలో ఉందనుకోండి, ఆ డేటా సెంటర్‌ని మనం రెగ్యులేట్ చేయలేం. ఆ దేశం యొక్క చట్టాల ప్రకారం అది రెగ్యులేట్ అవుతుంది. సో ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. అందుకని డేటా ప్రొటెక్షన్‌కి సంబంధించి కొన్ని గైడ్‌లైన్స్ ఉండాలి స్ట్రిక్ట్‌గా. అంటే ప్రతి వాళ్ళు ఇండియన్ కంపెనీస్ అన్నీ కూడా ఇండియాలో ఆపరేట్ చేసే కంపెనీలు కూడా ఇండియాలోనే డేటా సెంటర్స్ పెట్టాలి అని ఒక రూల్ తేవచ్చు. అలా తీసుకొస్తే ప్రాబ్లమ్ ఏంటి? అందరూ ఎలా అయితే మాకెలా అవుతుంది, మళ్ళీ మాకు ఆల్రెడీ ఒక డేటా సెంటర్ పెట్టాము. ఇక్కడ మళ్ళీ పెట్టాలి, అక్కడ పెట్టాలంటే మాకు కష్టం కదా! అని చెప్పి వాళ్ళు వాదిస్తారు. సో, ఇది మల్టిపుల్ థింగ్స్. ఏదైనా ఒక చట్టం అనేది ఉండాలి. ఆ చట్టం ఉంటే ఎవ్రీబడీ విల్ ఫాలో దట్. చట్టం లేకుండా ఉంటే ఏ రోజుకి ఆ రోజు గవర్నమెంట్ అప్పటి పరిస్థితులు బట్టి నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళిపోతుంది. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ఎనీవన్. సో, డేటా ప్రొటెక్షన్ లా అనేది తేవాలి. తెస్తే అట్‌లీస్ట్ దే విల్ హావ్ క్లారిటీ. కంపెనీస్‌కి కూడా క్లారిటీ ఉంటుంది. దిస్ ఈస్ ద లా హియర్. ఈ లాకి అడ్‌హియర్ అవుతూ మనం కంపెనీ ఆపరేషన్స్ రన్ చేసుకోవాలన్న ఒక క్లారిటీ వాళ్ళకొస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టు ఎంగేజ్ విత్ ద ఎకోసిస్టమ్ అండ్ ప్రొవైడ్ క్లారిటీ ఆన్ దీస్ ఇష్యూస్. ఓకే. వీళ్ళందరితో మనం ఎంగేజ్ అవ్వాలి, డిస్కస్ చేయాలి. ఈ ఇష్యూస్ పైన వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. ఎకోసిస్టమ్ అంటే ఆ కంపెనీస్, ఇంటర్నెట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరితో మనం కూర్చొని డిస్కస్ చేయాలి. ఎకోసిస్టమ్ అంటే దట్ ఎంటైర్ థింగ్. మనకు చూడండి ఇప్పుడు మన ఎకోసిస్టమ్ అనేది ఎలా వాడతారంటే, ఒక ప్రాంతంలో ఉన్న చెట్లు, మొక్కలు, జంతువులు, పక్షులు, గాలి, నీరు, నేల, దిస్ ఎంటైర్ థింగ్ ఈస్ కాల్డ్ ఎకోసిస్టమ్. అలాగే ఇప్పుడు టెక్నాలజీ స్పేస్‌కి మాట్లాడేసరికి అక్కడున్న డేటా ప్రొటెక్షన్ లాస్, కంపెనీలో ఉన్న కంట్రీలో ఉన్న రెగ్యులేషన్స్, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీస్, యూజ్ చేస్తున్న కస్టమర్స్, దిస్ ఎంటైర్ థింగ్ ఈస్ కాల్డ్ ఎకోసిస్టమ్. ఆ ఎకోసిస్టమ్‌లో ఉన్న ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎవరు?
కంపెనీస్తో మనం ఎంగేజ్ అవ్వాలి, డిస్కస్ చేయాలి, వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి, ఎటువంటి చట్టాలు ఉంటాయి ఇండియాలో అనే క్లారిటీ ఇస్తే దెన్ దే విల్ ఫీల్ కంఫర్టబుల్. యాజ్ ఇండియా హ్యాస్ టు విన్ ద టెక్నాలజీ బ్యాటిల్ యాజ్ వెల్. ఇది ఒక్క చైనా విషయం అనే కాదు, గ్లోబల్ అంబిషన్స్ మనకున్నాయి. గ్లోబల్గా ఇండియా టెక్నాలజీ విషయంలో నెంబర్ 1 అవుదాం అనుకుంటుంది. అలా అవ్వాలి అంటే కంపెనీస్కి సరైన ఎన్వైరన్మెంట్ స్పేస్ మనం కల్పించాలి. ఓన్లీ దెన్ ఇట్ విల్ బీ పాసిబుల్. That's about it. Thank you very much.